కొన్ని సంవత్సరాల క్రితం అబ్బాయిలు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పడానికి భయపడిపోయేవారు. కానీ ఈ కాలంలో లవ్ రిలేషన్షిప్ అనేది జోక్ అయిపోయింది. ప్రజెంట్లీ చాలామంది కపుల్స్ ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్, పెళ్ళి అనే కాన్సెప్ట్ లేకుండా లివింగ్ రిలేషన్లో ఉంటున్నారు. ఇలా ఉంటే వాళ్ళు ఎప్పుడైనా విడిపోవచ్చు, ఎటువంటి లీగల్ బైండింగ్స్ ఉండవు అని ఇప్పటి వరకు అనుకున్నారు. కానీ గైస్, కాలం మారింది, రూల్స్ కూడా మారాయి. మీరు ఒక మహిళతో లివింగ్ రిలేషన్లో ఉంటే మీకు లీగల్లీ పెళ్ళి కాకపోయినప్పటికీ మీ ఇద్దరు విడిపోయిన పక్షాన ఆ మహిళకు మీరు ప్రతి నెల మెయింటెనెన్స్ కట్టాల్సి ఉంటుంది. అండ్ లీగల్లీ ఆ మహిళకు చాలా రైట్స్ ఉంటాయి. కాబట్టి ఏదో సరదాగా ఒక అమ్మాయిని కలిసి ఆమెతో లివింగ్లో టైంపాస్ చేద్దాము అనే ఆలోచన ఉంటే ఇప్పుడే ఆపేయండి. ఎందుకంటే ఇకపై లివింగ్ రిలేషన్షిప్ని ఆల్మోస్ట్ మ్యారేజ్ లాగే కన్సిడర్ చేస్తున్నారు. అండ్ ఆ రిలేషన్లో ఉన్న కపుల్స్కి లీగల్గా రైట్స్ కూడా ఉంటాయి. ఈ కాలంలో ఎంఎన్సి కంపెనీస్లో పనిచేయడం చాలా కష్టం. ఎందుకంటే అక్కడ వర్క్ ప్రెజర్ చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు ఆ కంపెనీస్లో పనిచేసే మేనేజర్లు వాళ్ళ కింద ఉన్న ఎంప్లాయీస్ని బాగా ప్రెజర్ చేస్తూ ఉంటారు. ఫాస్ట్గా వర్క్ చేయమని పుష్ చేస్తూ ఉంటారు. అయితే బెంగళూరుకు చెందిన సురేష్ అనే వ్యక్తి కూడా తన కింద పనిచేసే ఎంప్లాయీస్ని త్వరగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయమని బాగా ప్రెజర్ చేసేవాడు. వారం రోజుల్లో చేయాల్సిన పనిని 1-2 రోజుల్లో చేయమని బాగా ఇబ్బంది పెట్టేవాడు. దాంతో విసిగిపోయిన ఆ ఎంప్లాయీస్ కొంతమంది గూండాలను పెట్టి ఈ మేనేజర్ని రోడ్డు పైన పట్టుకొని విపరీతంగా కొట్టించారు. మీరు ఇక్కడ వీడియోలో చూడవచ్చు. అందుకే మీలో ఎవరైనా మేనేజర్ స్థాయిలో ఉంటే మీ కింద ఉన్న ఎంప్లాయీస్తో మరీ అంత రూడ్గా ఉండకండి, లేదా రేపు ఈ పరిస్థితి మీకు రావచ్చు. స్టెమ్ సెల్ బ్యాంకింగ్ ఆర్ కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్, దీని గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? సాధారణంగా ఒక బేబీ పుట్టినప్పుడు ఆ బేబీని తల్లిని కనెక్ట్ చేస్తూ బొడ్డు తాడు ఉంటుంది. బేబీ పుట్టిన వెంటనే ఆ బొడ్డు తాడును కట్ చేస్తాం. అలా కట్ చేసినప్పుడు అందులో నుంచి బ్లడ్ వస్తుంది. ఆ బ్లడ్ని ఇంతకుముందు డాక్టర్లు వేస్ట్ అనుకుని పడేసేవాళ్ళు. కానీ ఆ బ్లడ్ చాలా ఇంపార్టెంట్. ఈ బ్లడ్ని మనం స్టోర్ చేయగలిగితే దాంతో బేబీకి భవిష్యత్తులో ఏదైనా ప్రమాదకరమైన వ్యాధులు వస్తే వాటిని ట్రీట్ చేయొచ్చు. దాదాపు 500 కంటే ఎక్కువ ప్రాణాంతక వ్యాధులను ట్రీట్ చేయొచ్చు. ఈవెన్ కొంతమంది డాక్టర్ల ప్రకారం క్యాన్సర్ని కూడా ట్రీట్ చేయొచ్చు. ఎందుకంటే ఆ బ్లడ్లో స్టెమ్ సెల్స్ ఉంటాయి. అవి చాలా ప్రత్యేకమైనవి. అందుకే మీ ఎవరి ఇంట్లో అయినా బేబీ పుట్టబోతున్నట్టయితే ఆ బేబీ యొక్క స్టెమ్ సెల్స్ని సేవ్ చేయండి. దానివల్ల భవిష్యత్తులో ఆ బేబీకి అండ్ ఆ కుటుంబం మొత్తానికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఈ కాలంలో ప్రతి ఒక్కరూ ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్, హెడ్ ఫోన్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. వీటిని రోజులో ఒక గంట ఉపయోగిస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ చాలామంది రెగ్యులర్గా డే అంతా తమ చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉంటారు. ఇలా చేయడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. మొదటగా చెవిలో నొప్పి రావడం మొదలవుతుంది. అండ్ మీరు కంటిన్యూగా ఇయర్ ఫోన్స్ని వేసుకొని ఉండడం వల్ల మీ చెవిలో మాయిశ్చర్ కారణంగా ఇన్ఫెక్షన్ వస్తుంది. అండ్ మీరు కంటిన్యూగా హై ఫ్రీక్వెన్సీ సౌండ్ని వింటే మెల్లమెల్లగా మీ ఇయర్ సెల్స్ డ్యామేజ్ అయ్యి మీకు చెవుడు రావడం మొదలవుతుంది. ఒకేసారి మీకు కంప్లీట్గా చెవుడు రాదు, కాకపోతే కొన్ని ఫ్రీక్వెన్సీ సౌండ్లు మీరు వినలేరు. దీన్ని అలాగే కంటిన్యూ చేస్తే కంప్లీట్ చెవుడు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి గైస్, షో ఆఫ్ కోసమో లేదా మ్యూజిక్ అంటే ఇష్టం ఉందనో ఇయర్ ఫోన్ని కంటిన్యూగా ఎక్కువ సమయం వరకు వాడకండి. దానివల్ల అసలుకే మోసం వస్తుంది. మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? మ్యాక్సిమం పెద్ద రెస్టారెంట్ ఓనర్స్కి ప్రాపర్గా కుక్ చేయడమే రాదు. అయినా కూడా వాళ్ళు ది బెస్ట్గా కుక్ చేసే చెఫ్స్ కంటే ఎక్కువగా సంపాదిస్తారు. అలాగే ఒక స్కూల్ ఓనర్ బాగా చదువుకున్నవాడు కానప్పటికీ ఆ స్కూల్లో ఉన్న బాగా చదువుకున్న టీచర్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ సంపాదిస్తాడు. అలాగే పెద్ద హాస్పిటల్స్ యొక్క ఓనర్స్ అసలు డాక్టర్సే కాదు, అయినా కూడా వాళ్ళు టాప్ డాక్టర్స్ కంటే ఎక్కువగా సంపాదిస్తారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు అందరూ టాపర్సే ఉండరు, అయినా కూడా వాళ్ళు దేశం మొత్తాన్ని నడిపిస్తారు. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మాలో ఎటువంటి స్కిల్ లేదు, మాకు ఏది రాదు అని ఎప్పుడు బాధపడకండి. ఈ ప్రపంచంలోనే ది బెస్ట్ స్కిల్ ఏమిటో తెలుసా? స్కిల్స్ ఉన్న వాళ్ళను మేనేజ్ చేయడం, వాళ్ళతో పని చేయించుకోవడం. అవునా కదా? ప్రకాష్ రాజు గారు తెలియని సినిమా ప్రేమికులు ఉండరు. ఆయన యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. అయితే ప్రకాష్ రాజు గారు ఎక్కువ సినిమాల్లో విలన్గా చేశారు. ఇతను విలన్ క్యారెక్టర్లో బెస్ట్గా సూట్ అవ్వడమే కాదు, జీవించేస్తారు. అయితే ఈ ప్రకాష్ రాజు రియల్ లైఫ్లో కూడా విలనేనా? ఇతను రీసెంట్గా చేసిన ట్విట్టర్ పోస్ట్ చూస్తే అవును అనిపిస్తుంది. ఎందుకంటే ఇతను ఉమర్ ఖాలిద్ అనే ఒక ఉగ్రవాదిని సపోర్ట్ చేస్తూ హీఈస్ మై హీరో అని పోస్ట్ చేశాడు. ఇక్కడ ఈ ఉమర్ ఖాలిద్ ఎవరు అంటే 2019 ఢిల్లీ గొడవల్ని మొదలుపెట్టిన వారిలో ఇతను ఒకడు. ఆ గొడవల్లో దాదాపు 50 మంది ఇన్నోసెంట్ పీపుల్స్ చనిపోయారు.
అలాగే మన పార్లమెంట్పై అటాక్ చేసిన అఫ్జల్ గురు అనే ఉగ్రవాదిని సపోర్ట్ చేస్తూ ఇతను చాలా స్పీచ్లు ఇచ్చాడు. ఒక ఉగ్రవాదిని సపోర్ట్ చేసేవాడు ఉగ్రవాదే అవుతాడు. మరి అలాంటి ఇతన్ని సపోర్ట్ చేసిన ప్రకాష్ రాజు ఏమవ్వాలి? ఈ పోస్ట్ గురించి మీరేమనుకుంటున్నారు? ప్రకాష్ రాజుపై మీ ఒపీనియన్ ఏంటి? ఈ విషయం చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. మీరు వాట్సాప్ గ్రూపుల్లో ఎవరైనా ఒక పర్టికులర్ పర్సన్ని, ఏదైనా మతాన్ని, కులాన్ని లేదా ఒక పర్టికులర్ పార్టీని తక్కువ చేస్తూ కించపరుస్తూ మెసేజ్లు పెడితే మీ పైన కేసులు బుక్ అవుతాయి, జైలుకు కూడా వెళ్తారు. అసలే ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. రాజకీయ నాయకుల పబ్లిసిటీ ఈ సమయంలో పీక్లో ఉంటుంది. అయితే కొంతమంది అతి ఉత్సాహానికి పోయి వాట్సాప్ గ్రూపుల్లో తమ ఫేవరెట్ పార్టీ గురించి పాజిటివ్గా మాట్లాడి, తమకు నచ్చని పార్టీ గురించి, వ్యక్తుల గురించి, కులాలు మతాల గురించి నోటికొచ్చినట్టుగా మాట్లాడతారు. ఇలాంటివి విలేజ్ వాట్సాప్ గ్రూపుల్లో ఎక్కువగా జరుగుతాయి. అయితే మీ అందరికీ చెప్పేది ఏమిటంటే అలా చేయకండి. అలా చేస్తే మీ పైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ IPC 124 ప్రకారం కేసు బుక్ అవుతుంది అండ్ దాదాపు 3 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా వాట్సాప్ గ్రూపుల్లో ఎవరిని తక్కువ చేస్తూ మెసేజ్లు పెట్టకండి. ఇకపై వాట్సాప్ గ్రూపుల్లో ఎవరైనా తప్పుగా మెసేజ్లు పెడితే వాటిని వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. మిగతాదంతా వాళ్ళే చూసుకుంటారు. అండ్ చెప్పడం మర్చిపోయాను, వాట్సాప్ గ్రూపుల్లో ఎవరు తప్పుగా మాట్లాడినా ముందు ఆ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ పైన యాక్షన్ ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసేలా వీడియోని షేర్ చేయండి. ఎస్పెషల్లీ మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసుకోండి. 2018లో జార్ఖండ్ పోలీసులు దాదాపు 10 కేజీల డ్రగ్స్తో ఒక గ్యాంగ్స్టర్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఆ కేసు కోర్టుకు వెళ్ళింది. కోర్టులోని జడ్జ్ పట్టుకున్న డ్రగ్స్ని ఎవిడెన్స్గా చూపమని పోలీసులకు చెప్తే పోలీసులు ఏం చెప్పారో తెలుసా? సార్, మా దగ్గర డ్రగ్స్ లేవు, ఆ డ్రగ్స్ మొత్తాన్ని ఎలుకలు తినేశాయి అని చెప్పారు. ఈ విషయం విని జడ్జి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. 10 కేజీల డ్రగ్స్ని ఎలుకలు తినమేంటి, మీరేం చేస్తున్నారో నిలదీస్తే పోలీసుల నుంచి ఎటువంటి సమాధానం లేదు. అయితే ఇదే విషయాన్ని సందుగా తీసుకొని ఆ గ్యాంగ్స్టర్ని డిఫెండ్ చేస్తున్న లాయర్, ఎటువంటి డ్రగ్స్ దొరకలేదు, నా క్లయింట్ పైన ఫేక్ కేసు పెట్టారు అని స్ట్రాంగ్గా వాదించాడు. ఎలుకల పుణ్యమా అని ఈ గ్యాంగ్స్టర్ త్వరలో రిలీజ్ కాబోతున్నాడు. అయినా ఇలాంటి ఇంపార్టెంట్ కేసుల్లో పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? ఈ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? ఆ డ్రగ్స్ని నిజంగానే ఎలుకలు తినేసి ఉంటాయా, లేదా పోలీసులు ఏదైనా చేసి ఉంటారా? ఈ జనరేషన్ యూత్కి ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటో తెలుసా? నేను ఈ పని చేస్తే చూసే నలుగురు ఏమనుకుంటారు అనేది. నిజం చెప్తున్నాను, దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎందుకంటే మీరు మంచి స్టైలిష్ బట్టలు వేసుకున్నారే అనుకోండి, మిమ్మల్ని చూసే వాళ్ళు వీడు షో ఆఫ్ చేస్తున్నాడు, స్టైల్ కొడుతున్నాడు అనేస్తారు. అదే మీరు నార్మల్ బట్టలు వేసుకుంటే వీడు పిసినారోడు, సరైన బట్టలు కూడా కొనుక్కోడు అనేస్తారు. అదే మీరు ఎవరైనా అమ్మాయితో రిలేషన్లో ఉంటే వీడికి అమ్మాయిల పిచ్చి ఎక్కువ, ఎప్పుడు అమ్మాయిలతోనే ఉంటాడు అంటారు. అదే మీరు సింగిల్గా ఉంటే వీడు బేకార్గాడు, వీడిని ఏ అమ్మాయి పట్టించుకోదు అనేస్తారు. ఒకవేళ మీరు ఎవరిని పట్టించుకోకుండా మీ పనిని మీరు సీరియస్గా చేసుకుంటూ పోతే వీడు బోరింగ్ క్యాండిడేట్ రా, వీడి లైఫ్లో అసలు ఫన్నే ఉండదు అంటారు. అదే మీరు పని వదిలేసి జల్సాలు చేశారు అనుకోండి, వీడు పెద్ద చిల్లరగాడరా, వీడికి అసలు కెరియర్ మీద ఫోకసే లేదు అనేస్తారు. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, నువ్వు ఏం చేసినా కూడా సమాజం నిన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. కాబట్టి సమాజం నా గురించి ఏమనుకుంటుంది అనే థాట్ని వదిలేయి. అలా వదిలేసారే అనుకోండి, గ్యారెంటీగా చెప్తున్నాను, చాలా ఈజీగా ఫాస్ట్గా సక్సెస్ అవుతారు అని ఇంతకు ముందు కంటే చాలా హ్యాపీగా ఉంటారు. అవునా కదా? అవును అనుకునే వాళ్ళు కింద కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పటి వరకు వీడియోను చూశారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. వీడియో నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పటికే మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, ఇరాన్ ఇజ్రాయెల్ పైన పెద్ద ఎత్తున దాడి చేసింది. దాదాపు 300 కంటే ఎక్కువ డ్రోన్స్, మిసైల్స్తో ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. చాలామంది దీన్ని చూసి 3వ ప్రపంచ యుద్ధం మొదలైంది అని చెప్తున్నారు. అయితే అసలు ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య గొడవ ఎందుకు వచ్చిందంటే, రీసెంట్లీ ఇజ్రాయెల్ సిరియా దేశంలో ఉన్న ఇరాన్ కౌన్సిలేట్ పైన, ఎంబసీ పైన అటాక్ చేసింది. ఇందులో ఇరాన్కి చెందిన చాలా మంది కమాండర్లు చనిపోయారు. నిజానికి ఏ దేశం కూడా వేరే దేశంలో ఉన్న ఎంబసీ పైన అటాక్ చేయకూడదు.
అలా చేస్తే ఎంబసీ పైన చేసిన అటాక్ ఆ దేశం పైన చేసినట్టు. అలాంటప్పుడు ఈ రెండు దేశాల మధ్య యుద్ధం స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇజ్రాయెల్ సిరియాలోకి వెళ్ళి ఇరాన్ ఎంబసీ పైన ఎందుకు అటాక్ చేసింది అంటే, ఇజ్రాయెల్ చెప్పిన దాని ప్రకారం సిరియాలోని ఎంబసీలో ఇరాన్ ఇజ్రాయెల్ పైన అటాక్ చేయడానికి, అలాగే ప్రజెంట్ పాలస్తీనాలో ఉన్న హమాస్ ఉగ్రవాదులను సపోర్ట్ చేసే కొన్ని యాక్టివిటీస్ చేస్తుంది. దాన్ని కంట్రోల్ చేసేందుకు ఇజ్రాయెల్ ఇరాన్ ఎంబసీ పైన అటాక్ చేసినట్టుగా చెప్తుంది. అయితే యునైటెడ్ నేషన్ చాప్టర్ ఆర్టికల్ 51 రూల్ ప్రకారం ఏ దేశం కూడా ఇతర దేశపు ఎంబసీ పైన అటాక్ చేయకూడదు. అలా చేస్తే అటాక్ చేయబడిన దేశం అపోజిట్ దేశం పైన యుద్ధానికి దిగొచ్చు. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది, ఇరాన్ చేసిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళ ఎంబసీ పైన అటాక్ చేసినందుకు వాళ్ళు తిరిగి ఇజ్రాయెల్ పైన అటాక్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఇరాన్ ఇజ్రాయెల్ పైన 300 కంటే ఎక్కువ డ్రోన్స్, 100 మిసైల్స్తో అటాక్ చేసింది. కానీ మీ అందరికీ తెలుసు, ఇజ్రాయెల్ మిలిటరీ పరంగా చాలా అడ్వాన్స్ కంట్రీ. వాళ్ళ దేశంలో ఉన్న ఐరన్ డోమ్ టెక్నాలజీ ఇరాన్ లాంచ్ చేసిన మిసైల్స్ని, డ్రోన్స్ని ఆకాశంలోనే పేల్చేసింది. దాదాపు 99% మిసైల్స్ని ఇజ్రాయెల్ ఆకాశంలోనే పేల్చేసింది. అంటే ఇరాన్ చేసిన ఈ భారీ అటాక్ వల్ల ఇజ్రాయెల్కి చిన్న డ్యామేజ్ కూడా జరగలేదు. మరి ఇప్పుడు ఇజ్రాయెల్ రిటర్న్లో ఇరాన్ పైన అటాక్ చేస్తుందా అంటే, ఇందులో అమెరికా ఇన్వాల్వ్ అయ్యి ఇజ్రాయెల్తో తిరిగి అటాక్ చేయకండి, ముందు మీరు వాళ్ళ ఎంబసీ పైన అటాక్ చేశారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు అటాక్ చేశారు, వాళ్ళ అటాక్ని మీరు క్లియర్గా తిప్పికొట్టారు కాబట్టి ఈ గొడవను ఇక్కడే ఆపేయండి అని చెప్తుంది. కానీ మనం హిస్టారికల్లీ చూస్తే ఇజ్రాయెల్ ఎవరి మాట వినదు. ఇజ్రాయెల్ 1967లోనే ఒకేసారి 6 దేశాలతో పోరాడి అన్ని దేశాల్ని ఓడించింది. అలాంటిది ఇప్పటి ఇజ్రాయెల్ పవర్ని ఒకసారి మీరు అంచనా వేసి చూడండి. నాకు తెలిసి ఇజ్రాయెల్ ఎవరి మాట వినదు, వాళ్ళు ఖచ్చితంగా కౌంటర్ అటాక్ చేస్తారు. కానీ ఇజ్రాయెల్ అటాక్ చేస్తే ఆ అటాక్ని ఇరాన్ తట్టుకోలేదు. ఇజ్రాయెల్ కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ ప్రపంచంలోని అడ్వాన్స్ వెపన్స్. అయితే ఇక్కడ ఇరాన్కి రష్యా ఫుల్ సపోర్ట్గా ఉంది అండ్ ఇజ్రాయెల్కి అమెరికా ఫుల్ సపోర్ట్గా ఉంది. ఒకవేళ ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య ఫుల్ స్కేల్ వార్ మొదలైతే అమెరికా రష్యాల మధ్య కూడా అఫీషియల్గా యుద్ధం మొదలవుతుంది అండ్ అది ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. మరి ఈ మొత్తం గొడవలో మన ఇండియా ఎటు సైడు ఉంది అంటే, మన ఇండియా ఎప్పుడు కూడా వైలెన్స్ని సపోర్ట్ చేయదు. సాధారణంగా మనం ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఈ గొడవలో మాత్రం 2 దేశాలకు యుద్ధాన్ని ఇక్కడే ఆపేయండి, ఇంకా అడ్వాన్స్ అవ్వకండి, పరిణామాలు వేరుగా ఉంటాయని ఇండియా హెచ్చరిస్తుంది. కానీ ముందు ముందు ఏం జరుగుతుందనేది ఎవ్వరికీ తెలియదు. 3వ ప్రపంచ యుద్ధం మొదలవుతుందా లేదా ఈ గొడవ ఇక్కడికే ఆగిపోతుందా అనేది వేచి చూడాలి. ఈ మొత్తం గొడవ గురించి మీరేమనుకుంటున్నారు? ఇక్కడ తప్పు ఎవరిది, ఇజ్రాయెల్దా ఇరాన్దా? మీ ఆలోచనని కింద కామెంట్లో చెప్పండి. సో గైస్, విన్నారు కదా మొత్తంగా ఇవి ఈ వీడియోకు సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.